కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా జోరుగా కొనసాగుతుంది. స్మగ్లర్లు స్థానిక సెయింట్ మేరీ పాఠశాల వెనుక ఇసుక నిల్వలు చేసి రాత్రి వేళలో మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ కేసులు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా కొందరు అధికారుల కనుసనల్లోనే ఈ దందా కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై గనుల భూగర్భ శాఖ ఏడీ భద్రయ్యను ఎంఆర్ఓ రోహిత్ను వివరణ కోరితే మేం చెప్పరాదని సమాధానం దాటేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇసుక అక్రమ రవాణాకు పెట్టింది పేరు. ఇటు చూసుకుంటే గుండి వాగు, ఆసిఫాబాద్ పెద్ద వాగు, రెబ్బెన, గంగాపూర్ వాగు, ఆసిఫాబాద్ బుదల్ఘాట్ వాగు, వాంకడి చిక్లీ వాగు, తర్వాత భీంపూర్ వాగు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. ఈ ఇసుక అక్రమ రవాణా చేయడమే కాకుండా ఇసుక డంపులను ఈ విధంగా ఇసుక డంపులను మన విజువల్లో చూసుకోవచ్చు. ఇసుక డంపులుగా ఏర్పాటు చేసుకొని రాత్రి వేళలో యథేచ్ఛగా మహారాష్ట్రకు ఇసుకను తరలిస్తున్నారు ఈ దుండగులు. మైనింగ్ ఏడీ భద్రయ్యను V3 న్యూస్ వివరణ V3 న్యూస్ ప్రశ్నించగా మేము చెప్పరాదు, వివరణ ఇవ్వరాదు అని సమాధానమైన దాటివేస్తుంటే ఎంఆర్ఓ ఆసిఫాబాద్ ఎంఆర్ఓ రోహిత్ను సంప్రదించగా నేను ఇప్పుడే మా ఆర్ఐని పంపుతున్నా అని మహారాష్ట్ర వాంకడి పోలీస్ స్టేషన్ అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉంది. ఇవన్నీ దాటి వెళ్తున్నాయంటే వాళ్ళు అనుమానాలకు తావిస్తుంది. ఇసుక స్మగ్లర్లు ఒక్కొక్క అధికారికి ఎంత మామూలు చెల్లిస్తున్నారు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది మీ V3 న్యూస్. చూడండి, ఇసుక స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్ల డంపులను మనం చూసుకోవచ్చు. ఇసుక స్మగ్లర్ల డంపులు ఇది. ఇసుక స్మగ్లర్ల డంపులు ఇంత పెద్ద మొత్తంలో ఇసుక డంపులు ప్రతిరోజు మహారాష్ట్ర తరలిపోతుంది. అధికారుల కనుసన్నల్లోనే ఇసుక డంపులు తరలిపోతున్నాయి. అయినా మీరు మాకు సమాచారం తెలపాలి, ఎక్కడుందో మాకు చెప్పండి, సమాచారం ఇవ్వండి అంటూ అధికారులు తెలుపుతున్నారు. గతంలో అధికారులకు ఇసుక డంపులపై సమాచారం ఇస్తే ముందుగానే ఆ స్మగ్లర్లతో చేతులు కలిపి వాళ్ళ వద్ద నుండి ముడుపులు దండుకున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇసుక స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మైనింగ్ ఏడీ ఎంఆర్ఓలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇసుక స్మగ్లర్లతో చేతివాటం అటు రెవెన్యూ ఇటు మైనింగ్ అధికారులకు ఉందని చెబుతుంది V3 న్యూస్ మీ దృష్టికి తీసుకొస్తుంది. స్మగ్లర్లు పదే పట్టుబడుతున్న అధికారులు పీడీ యాక్ట్ కేసు ఎందుకు నమోదు చేయడం లేదు?